ఒకప్పుడు శాంతి సంతోషాలతో నిండిన ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ధైర్యవంతుడైన రాజు అరుణ్, ప్రేమతో నిండిన రాణి వసుంధర పరిపాలించేవారు. ప్రజల సంక్షేమమే వీరి శ్వాస. అందుకే వారినందరూ హృదయపూర్వకంగా ప్రేమించేవారు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా భయంకరమైన ఎడారి గాలి రాజ్యాన్ని కమ్మేసింది. పంటలెండిపోయాయి, చెట్లు కూలిపోయాయి. ప్రజల హృదయాల్లో భయం మొదలైంది. అందరి చూపు రాజభవనం వైపు మళ్ళింది. అప్పుడు రాణి వసుంధర ముందుకు వచ్చి రాజు చేతిని అందుకుని మృదువుగా చెప్పింది, మన రాజ్యాన్ని రక్షించేది బలం కాదు, మన ప్రేమ, మన ఐక్యత. ఆ మాటలు రాజుకు ధైర్యాన్నిచ్చాయి. ఇద్దరూ ప్రజల మధ్యకి వెళ్లి వారికి నమ్మకం నూరిపోశారు. రాణి మహిళలకు నీరు ఆదా చేయడం, మొక్కలు నాటడం నేర్పింది. రాజు పురుషులతో కలిసి బలమైన రక్షణ గోడలు కట్టించాడు. ఒక్కో రోజు, ఒక్కో మనసు, ఒక్కో ఆశతో రాజ్యం మళ్లీ పచ్చదనంతో నిండిపోతూ వచ్చింది. కొంతకాలానికి ఆకాశం నుంచి మొదటి వాన చినుకులు పడినప్పుడు రాజ్యం మొత్తం ఆనందంతో హర్షధ్వానాలు చేసింది. రాజు రాణి చేతులు కలుపుకొని ఆ వానలో నిలబడి ఒకరినొకరు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు. అప్పుడు రాజు మృదువుగా అన్నాడు, ప్రేమే నిజమైన రాజ్యం. మనసు ధైర్యంగా ఉంటే ఎలాంటి కష్టాన్ని జయించగలం. రాణి తలవంచి సిగ్గుగా నవ్వింది. వానుకులతో పాటు రాజ్యంలో ఆనందం, శాంతి మళ్లీ వికసించింది. ఈ రాజురాణి ప్రేమకథ తరాల తరాలకు ఒక గాథగా మారింది.